వీకెండ్ సస్పెన్స్ సజెషన్లో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వీడియో. యాక్చువల్గా నేను టాప్ 10 లిస్ట్ నుంచి టాప్ 1 లిస్ట్ వరకు ఒక లిస్ట్ చేసుకున్నా మూవీస్ అంతా. కాకపోతే నా వీడియో ఓపెన్ చేసి చూసిన తర్వాత నేను సజెస్ట్ చేసిన మూవీ మీరు చూసిన తర్వాత వీడు మూవీ సజెస్ట్ చేస్తే ఖచ్చితంగా వర్త్ వాచ్ ఇట్ అని మీకు అనిపించాలని టాప్ 3లో ఉండాల్సిన మూవీని టాప్ 10 ఫస్ట్ వీడియోలో చెప్తున్నా. సో ఇప్పుడు చెప్పేదే టాప్ 3 మూవీ అని అనుకుంటే ఇంకా టాప్ 1లో ఉన్న మూవీ ఏ రేంజ్లో ఉంటుందో మీరే ఒకసారి ఊహించుకోండి. అండ్ ఈ మూవీ నేమ్ లాస్ట్లో అయితే చెప్తా. యాక్చువల్గా ఈ మూవీ నాకు ఎలా దొరికిందంటే ఇన్స్టాగ్రామ్లో కొందరు పెడుతుంటారు 100 డేస్లో 100 మూవీ సజెషన్స్ అని. యాక్చువల్గా వాళ్ళు పెట్టే చాలా మూవీస్ చూసిన నాకు చాలా మూవీస్ వర్త్ వాచ్ అని అనిపించాల. అందుకని ఈ మూవీ మాత్రం నాకు చాలా బీభత్సంగా నచ్చింది. ఈ మూవీ నేమ్ లాస్ట్లో చెప్తా. సో ఇన్స్టాగ్రామ్లో నేను ఒక చిన్న సీన్ చూసాను అనమాట. శరత్ బాబు గారిది, మన తెలుగు యాక్టర్. ఆయన లుక్ చూడంగానే నాకు అర్థమైపోయింది ఈ సినిమా ఇంకా వేరే లెవెల్లో ఉండబోతుంది అని. సో మూవీ యూట్యూబ్లోనే ఉంది, సెర్చ్ చేసి స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఒక 20 మినిట్స్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ ఉంటాయి, 20 to 30 మినిట్స్. ఆ తర్వాత మూవీ స్టోరీ నిదానంగా ఇలా పుంజుకుంటుంది, వేరే లెవెల్ ఉంటుంది అనమాట. ఇంకా 30 మినిట్స్కే మర్డర్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఓన్లీ లేడీస్ మాత్రమే చనిపోతుంటారు. విలన్ అయితే చైన్ కిల్లింగ్స్ అన్నీ చేస్తుంటారు. సో ఈ శరత్ కుమార్ గారు అండ్ అశోక్ శెల్వన్ అని తమిళ యాక్టర్ అనమాట. సో వాళ్ళిద్దరూ మెయిన్ లీడ్. వాళ్ళిద్దరి చుట్టూనే స్టోరీ తిరుగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరూ మెయిన్ లీడ్ అనమాట మూవీలో. సో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. చాలా థ్రిల్లింగ్గా, ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. మీరు చూసినారనుకో వర్త్ వాచ్ ఇట్రా అని ఖచ్చితంగా అనుకుంటారు. సో ఈ థ్రిల్లర్ మూవీస్లో ఏంటంటే మనం విలన్ వీడు అని అనుకుంటాం, కానీ ఖచ్చితంగా జరగదు. నేను చాలా మూవీస్లో గెస్ చేస్తాను అనమాట. నాకు థ్రిల్లర్ అంటే చాలా ఇష్టం. చాలా మూవీసే చూసాను నేను. సో ఆల్మోస్ట్ ఆల్ ఒక చిన్న ఐడియా అనిపిస్తుంది, వీడేనేమో విలన్ అని. నేను 3-4 మూవీస్లో అలా గెస్ చేశా. మూవీ ఫస్ట్ టైం చూస్తున్నప్పుడే విలన్ ఎవరో. బట్ ఈ మూవీలో నేను గెస్ చేయలేకపోయినా. నేను అనుకున్న విలన్ కాకుండా అసలు డిఫరెంట్ ఆపోజిట్ వెళ్ళిపోయింది. సో మీరు చూసినారంటే ఖచ్చితంగా ఆ సస్పెన్స్ రివ్యూలో వేరే లెవెల్ అనిపిస్తుంది. ఇంకా హీరోకైతే మూవీ స్టార్టింగ్లో కొంచెం భయం ఉన్నట్టు చూపించినారు. నాకు అర్థం కాలా, ఏదో జస్టిఫైడ్ చేస్తారు అనుకున్నా. అంటే హీరో చాలా భయస్తునిలాగా చూపిస్తారు స్టార్టింగ్లో. సో ఈ సస్పెన్స్ క్రైమ్ మూవీస్లో హీరో ఒంటరిగా ఉండాల్సి వస్తుంది కదా. సో ఆ విధంగా ఏదైనా బ్యాక్డ్రాప్ సీన్స్ పెట్టి నేను ఒక్కడిని ఉండాలి అనేది యాక్సెప్ట్ చేసి సినిమాలో ముందుకు వెళ్తాను అనుకున్నా. బట్ ఆ 20 మినిట్స్లోనే ఇంట్రడక్షన్ 20 మినిట్స్లోనే భయం చూపిస్తారు. ఆ తర్వాత సాదాగానే ఉంటుంది. సో అదొకటి కొంచెం మైనస్ అనిపించింది. దానికోసం ఏమన్నా సీన్స్ ఉండింటే బాగుండేది అనిపించింది. సో ఈ మూవీ పేరు వచ్చేసి పోర్థాజిల్. ఇది యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదంటే పోర్థాజిల్ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుంది. నన్ను నమ్మండి, 3 గంటల టైం ఖచ్చితంగా వర్త్ వాచ్ ఇట్ అనిపిస్తుంది. అండ్ మీకు మూవీ ఎలా అనిపించిందో ఖచ్చితంగా చూసిన తర్వాత నాకు కామెంట్ చేయండి. దిస్ ఇస్ ఫస్ట్ వీడియో, నేను చెప్పా కదా. సో కొంచెం ఎక్స్ప్లెనేషన్ కూడా అటు ఇటు ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. కరెంట్ కూడా పోయింది ఈ ఎక్స్ప్లెనేషన్లో, బట్ క్వాలిటీ బాగానే ఉందని చెప్పి అట్లనే మెయింటైన్ చేసుకుంటా సార్. బట్ ఇది ఇంకా బాగుంది, ఫస్ట్ కంటే కూడా ఇది ఇంకా బాగుంది. నెక్స్ట్ వీడియోస్ కూడా ఇదే కంటిన్యూ చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా, బై బై.